హాయ్, నేను శివాకర్ అంటోదు. ప్రీవియస్ వీడియోలో మనము స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది అండ్ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది అనేది డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో మనము ఐపీఓ అంటే ఏంటిది తెలుసుకుందాము. సో దీన్ని నేను 5 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను. ఐపీఓ అంటే ఏంటిది, ఐపీఓ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ కంపెనీ అయినా సరే ఐపీఓకి ఎందుకు వెళ్తుంది, బుక్ బిల్డింగ్ అంటే ఏంటిది అండ్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఐపీఓ అంటే ఏంటిది? ఐపీఓ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి పబ్లిక్ నుంచి ఫండ్స్ రైజ్ చేసేదాన్ని ఐపీఓ అని అంటాము. సో ఐపీఓకి రాకముందు ఆ కంపెనీస్ని మనము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని అంటాము. అందులో చాలా తక్కువ మంది ఇన్వెస్టర్స్ ఉంటారు, లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్. సో ఇలా తక్కువ మంది ఉంటారు. కానీ ఐపీఓ త్రూ వచ్చి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాక చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు, లైక్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ నాలాగా మీలాగా, అండ్ డిఐఐస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అండ్ ఏంజల్ ఇన్వెస్టర్స్తో పాటు చాలామంది ఉంటారు. సో ఈ ఐపీఓని మనము గోయింగ్ పబ్లిక్ అని కూడా అంటాము. ఐపీఓ ప్రాసెస్ అంటే ఏంటిది? సో ఏ కంపెనీ అయినా సరే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మర్చెంట్ బ్యాంకర్ని హైర్ చేసుకోవాలి. ఆ మర్చెంట్ బ్యాంకర్ కంపెనీ యొక్క డే 1 నుంచి ప్రజెంట్ డే వరకు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, బిజినెస్ని కంప్లీట్గా స్టడీ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి అండ్ కంపెనీకి ఉన్న షేర్ని బట్టి వాల్యూ డిసైడ్ చేస్తాడు. వాల్యూ డిసైడ్ చేసి కంపెనీ అండ్ మర్చెంట్ బ్యాంకర్ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అని అంటే, మర్చెంట్ బ్యాంకర్ ఆ షేర్స్ని, అన్ని షేర్స్ని మర్చెంట్ బ్యాంకర్ త్రూ అమ్మాలా లేకపోతే కొన్ని షేర్స్ని మాత్రమే అమ్మాలా అనే డిసిషన్కి వస్తారు. దెన్ మర్చెంట్ బ్యాంకర్ అండ్ కంపెనీ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈ డీటెయిల్ రిపోర్ట్ అండ్ ప్రైస్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి సెబీకి ప్రజెంట్ చేయాలి. సెబీ ఆ రిపోర్ట్స్ని డీటెయిల్గా స్టడీ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చాక ఐపీఓ డేట్ని అలొకేట్ చేస్తుంది. సో ఆ డేట్ రోజు మనము ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, డిఐఐస్ కానీ మనం బిడ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో అది ఐపీఓ ప్రాసెస్. ఏ కంపెనీ అయినా సరే ఐపీఓ ఎందుకు ఆఫర్ చేస్తుంది? సో ఐపీఓ బేసిక్గా ఐపీఓ అంటే ఏంటిది? మనీ రైజేషన్ మెకానిజము. సో ఇక్కడ కంపెనీ తన గ్రోత్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి, ఆర్ఎల్స్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకురావడానికి, అండ్ ప్రీవియస్గా ఉన్న లోన్స్ అండ్ డెట్స్ క్లియర్ చేయడానికి మనీ రైజ్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి అని అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి పబ్లిక్ నుంచి రైజ్ చేస్తుంది. అండ్ ఇలా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్కి చాలా క్రెడిబిలిటీ వస్తుంది అండ్ ప్రోడక్ట్కి బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఆ కంపెనీకి ఒక ప్రైడ్ లాగా క్రియేట్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి కంపెనీస్ ఐపీఓ ఆఫర్ చేస్తాయి. బుక్ బిల్డింగ్ అంటే ఏంటిది? సో సెబీ గైడ్ లైన్స్ ప్రకారంగా బుక్ బిల్డింగ్ అనే స్నిప్పెట్ని నేను వీడియోలో పెడతాను, మీరు కావాలంటే పాజ్ చేసి చదవచ్చు. బట్ మీకు అర్థం కావడానికి నేను దీన్ని సింపుల్ వేస్లో చెప్తాను. బుక్ బిల్డింగ్ అనేది ఐపీఓలో ఒక ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది అని అంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ని డిస్కవర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రీవియస్గా మర్చెంట్ బ్యాంకర్ సెబీ దగ్గర ప్రజెంట్ చేసిన డాక్యుమెంటేషన్లో ఒక ప్రైస్ బ్యాండ్ని డిసైడ్ అవుతారు కదా, ఆ షేర్కు ఉన్న వాల్యూని బట్టి ఒక ప్రైస్ బ్యాండ్ని సబ్మిట్ చేస్తారు. సో ఆ తర్వాత ఇన్వెస్టర్స్ బిడ్స్ ప్లేస్ చేస్తారు కదా, సో ప్లేస్ చేసిన బిడ్స్ని హైయెస్ట్ బిడ్డర్స్ అండ్ ఫ్లోర్ వాల్యూకు ఉన్న బిడ్డర్స్ని తీసుకొచ్చి ఒక యావరేజ్ వెయిటెడ్ వాల్యూ తీసి ప్రైస్ని అనేది డిస్కవర్ చేస్తారు. సో అది బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అంటే. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటిది? ఈ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అనేది చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ ఐపీఓలో. సో అది సెబీకి సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్లో ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ మన ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి కానీ, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకనంటే ఇందులో కంపెనీ యొక్క డీటెయిల్డ్ బిజినెస్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, లైక్ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ యాన్యువల్ రిజల్ట్స్ ఎట్లున్నాయి, అండ్ కంపెనీ రైజ్ చేసే డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది, అండ్ ఆ కంపెనీకి వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది డీటెయిల్ రిపోర్ట్ ఇది. సో దీన్ని మనము ప్రాపర్గా స్టడీ చేసి ఆ కంపెనీ మీద మనకు ఒక క్లారిటీ అనేది వస్తే ఒక కన్క్లూజన్కి వచ్చి దెన్ మనము ఐపీఓ త్రూ బిడ్ వేసి ఆ కంపెనీలో మనం షేర్ హోల్డర్గా అవ్వచ్చు. సో ఇది ఐపీఓ గురించి డీటెయిల్ వీడియో. ఫర్దర్ వీడియోస్లో ఇన్ డెప్త్ డీటెయిల్స్ నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.